ప్రశాంతంగా ఉంది వెనకాల, అలా చల్లగా తగులుతుంది. ఓన్లీ టాప్ ఎండ్స్లోనే అవైలబుల్గా ఉంది. స్టాండర్డ్ AX7కి స్టాండర్డ్ AX7Lకి ఉన్న ఫీచర్స్ దీనికి ఉంటాయి. బట్ ఎందుకో ఈ ఆటోమేటిక్ అనేది మనకి అంత ఎక్కదు. 360 degrees కెమెరాస్ ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా సరే. సో మనం అయితే 15,000 ఎక్స్ట్రా అయితే పే చేయాలి. స్టిల్త్ బ్లాక్ అనమాట, ఆటో టైల్ గేట్ లేదు, మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సిందే. లోపల బ్లాక్ అండ్ బ్లాక్ ఇచ్చాడు, ఈజీగా స్ట్రెస్ లేకుండా మనం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎంత లాంగ్ వెళ్ళినా సరే, నో ఇష్యూస్. మెయిన్లీ మహేంద్ర 5 స్టార్ రేటింగ్, లిటిల్ బిట్ లాగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బాయ్స్. నేను మీ అక్షయ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం XUV700 ఇబోని ఎడిషన్ అయితే కార్ రివ్యూ చేస్తాం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ రోల్ ద ఇంట్రో. సో దిస్ ఈస్ ద మహేంద్ర XUV700 ఇబోని ఎడిషన్. సో మహేంద్ర XUV700లో ఇది ఒక స్పెషల్ ఎడిషన్. సో ఈ వేరియంట్ వచ్చి AX7, AX7L ఓన్లీ టాప్ ఎండ్స్లోనే అవైలబుల్గా ఉంది. సో ఇబోని ఎడిషన్ అంటే ఏం లేదు, కాస్మెటిక్స్ ఒకటి చేంజ్ చేశారు. సో స్టాండర్డ్ AX7కి స్టాండర్డ్ AX7Lకి ఉన్న ఫీచర్స్ దీనికి ఉంటాయి, ఉన్న ఇంజన్స్ దీనికి ఉంటాయి, సేమ్ టు సేమ్, ఏమీ చేంజ్ అవ్వలేదు. సో కాస్మెటిక్ ఏం చేశారంటే మొత్తం ఆల్ ఓవర్ కార్ ఫుల్లీ బ్లాక్లో ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా సరే ఒక ఫ్రంట్ సైడ్ మహేంద్ర లోగో క్రోమ్ ట్రీట్మెంట్ తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్, అలా వీల్స్ కూడా మనకు బ్లాక్లోనే ఉంటుంది. ఈ ఇబోని ఎడిషన్లో మనకి కాస్మెటిక్ చేంజెస్ చేసి కొంచెం ప్రైస్ అయితే పెంచారు ఇబోని ఎడిషన్ కావాలంటే స్టాండర్డ్స్ కన్నా. సో మనమైతే 15,000 ఎక్స్ట్రా అయితే పే చేయాలి ఇబోని ఎడిషన్కి. మన కార్ అంతా ఓవర్గా చూసుకుంటే ఇక్కడ ఇబోని ఎడిషన్ బ్యాడ్జింగ్ ఉంది, ఇబోని అని. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్లో కూడా ఇబోని అని ఉంటుంది. అండ్ అంతే, ఇంకెక్కడ ఇబోని అని మెన్షన్ చేసి ఉండదు. సో ఓవరాల్గా ఫ్రంట్ చూసుకుంటే సేమ్ యాజ్, అసలు ఎక్కడ చేంజెస్ ఏమీ ఉండవు, అంతా స్టాండర్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ కాస్మెటిక్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోతాయి. బ్లాక్ గ్రిల్స్ అండ్ C షేప్ TRLs, ఫాగ్ ల్యాంప్స్, మహేంద్ర లోగో క్రోమ్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ టైర్స్ లో ఎలా వీల్స్ కూడా బ్లాక్ లోనే ఉంది. సో ఈ బ్లాక్ వచ్చేసి స్టిల్త్ బ్లాక్ అనమాట. సో మనకి స్టాండర్డ్ బ్లాక్ వచ్చేసి పియానో బ్లాక్ ఉంటుంది, ఇది స్టిల్త్ బ్లాక్. సో ఓవరాల్ బ్లాక్. అండ్ స్కిడ్ ప్లేట్స్ అయితే సిల్వర్ ఇచ్చారు కొంచెం హైలైట్ అవడం కోసం. అండ్ దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, ప్రొడ్యూస్ 182 హార్స్ పవర్ అండ్ 420 న్యూటన్ మీటర్ టార్క్. సో ఇంజన్ చూసుకోవచ్చు. దీని సీసీ వచ్చేసి 2198 cc ఇన్స్టాలేషన్. అండ్ ఫ్రంట్ మనకి ఆల్రెడీ పార్కింగ్ కెమెరా ఉంది. సో ఈ కార్ 360 degrees కెమెరాస్ ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా సరే. అండ్ దీని సైడ్ ప్రొఫైల్ చూసుకుందాం ఫస్ట్ మనం. చాలా హ్యూజ్, ఇది 7 సీటర్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ AX7L డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ ఇది. సో మనకి 18-inch అలా వీల్స్. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి వెంటిలేటెడ్ డిస్క్స్ ఉన్నాయి, బ్యాక్ డిస్క్ వచ్చేసి సాలిడ్ డిస్క్. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 235/60 అండ్ 18-inch అలా వీల్స్. సో ఫుల్లీ బ్లాక్లో ఉన్నాయి కాబట్టి మన కార్ అంతా బ్లాక్గానే కనిపిస్తుంది, ఎక్కడ కూడా హైలైట్ అయ్యి సిల్వర్ క్రోమ్ ట్రీట్మెంట్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఫుట్ స్టెప్ బోర్డ్ అండ్ బూట్లో కూడా కెమెరా ఉంది. అండ్ 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్, ఇక్కడ ఒకటి. సో సీట్స్ ఫోల్డర్స్ ఉన్నాయి కాబట్టి దీని బూట్ స్పేస్ వచ్చేసి 600 లీటర్స్ ఉంటుంది. సో సీట్స్ థర్డ్ రో కూడా అప్ చేసి ఉంటే 240 లీటర్సే ఉంటుంది బూట్ స్పేస్. అంటే మన బూట్ స్పేస్ ఇక్కడ వరకే ఉంటుంది ఈ అప్ చేసేస్తే. సో ఈ స్పేస్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. అండ్ దీనికి ఆటో టైల్ గేట్ లేదు, మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సిందే. సో అది ఇచ్చుంటే బాగున్నాను, జస్ట్ 1 బటన్తో క్లోజ్ అయిపోయేలా ఉంటాయి. అండ్ దీని స్టెప్నీ టైర్ దీని కింద ఉంది, బూట్ కింద. అండ్ రైట్ ఏమో మనం సెకండ్ రోకి వెళ్ళిపోదాం. వాజ్ ద కంఫర్ట్ అనేది సెకండ్ రోలో చూద్దాము ఎట్లుందో. సో నేను సీట్ బ్యాక్ సైడ్ వేసుకున్నాను కాబట్టి అంత డిఫరెన్స్ లేదు. యాక్చువల్లీ నేను సీట్ చాలా బ్యాక్ వేసుకుని నడుపుతున్నాను. సో కొంచెం ఫ్రంట్కి వేసుకుంటే మన కంఫర్ట్, లెగ్ రూమ్ అండ్ నీ రూమ్, హెడ్ రూమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈజీగా 3 మెంబర్స్ కూర్చోవచ్చు. బ్యాక్ రోలో, ఫ్రంట్లో ఇద్దరు కూర్చోవచ్చు, ప్యాసింజర్ అండ్ కో ప్యాసింజర్. అండ్ బ్యాక్ సీట్లో ఇంకిద్దరు కూర్చోవచ్చు. సో ఓవరాల్గా 7 మెంబర్స్ ఈజీగా ఈ కార్లో అయితే ట్రావెల్ చేసేచ్చు. సైడ్ నుంచి డాష్బోర్డ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో నేను మరీ బ్యాక్ వేసుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. పానోరామిక్ సన్ రూఫ్ నేను ఫ్రంట్కి వెళ్ళగానే చూపిస్తాను. అండ్ దిస్ ద లైట్ హోల్డర్ అండ్ సన్ బ్లైండర్స్. సో ఇవి మ్యాగ్నెట్ తీసేసుకోవచ్చు, ఇట్లా అడ్జస్టబుల్ అయితే మనకి ఇంకా ఈజీగా ఉందో. ఇక్కడైతే మనం డిఫరెంట్ కలర్ చూడొచ్చు, బ్లాక్లో కైండ్ ఆఫ్ గ్లాసీ ఇది మెరుస్తుంది. అండ్ కప్ హోల్డర్స్ మన స్టిఫ్గా ఉంది, చాలా హైట్గా. టూ కప్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకి సివిన్స్ 12 watts సి టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ ఇది దాని కీ అయితే ఇట్లా ఉంటుంది, లాక్, అన్లాక్, బూట్ ఓపెన్. అండ్ దాని నుంచి కార్ కీలో ఇంకేం లేవు, ఇస్ ద కీ. అండ్ అవుట్ సైడ్ ORVM మిర్రర్స్. సో దానికి కూడా నీట్గా ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్. సో ఎంత చిన్న స్పేస్లోకి వెళ్ళినా సరే మనకి అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటని. సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా. దీస్ ఆర్ ద మిర్రర్ కంట్రోల్స్. సో 1 push down, 1 push up,
ఓన్లీ ఫర్ డ్రైవింగ్ సీట్స్. ప్యాసింజర్స్కి సీట్స్కి 1 పుష్, ఆటో అప్ అండ్ డౌన్ మిర్రర్స్ లేవు. లాక్ అన్లాక్, ఓవర్ విమ్స్ క్లోజ్, ఓపెన్ అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్. సో ఇక్కడ నుంచి మనం అయితే సీట్స్ అడ్జస్టబుల్ చేసుకోవాలి. సో ఇవి మెమరీ సీట్స్ అనమాట. మనం 3 మెమరీ సీట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు దీంట్లో. దిస్ ఈస్ ద లుక్. లోపలికి ఎక్కగానే ఇలా ఉంటుంది. సింగిల్ స్క్రీన్, ఓవరాల్ ఒకటే స్క్రీన్. ఇక్కడ మిడిల్లో అవుటర్గా అయితే మనకి స్ప్లిట్ చేసినట్లేదు, మనకి జస్ట్ ఆన్ చేసాక అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తామో అప్పుడైతే కనిపిస్తుంది. సో స్పీకర్స్ చూడొచ్చు మంచిగా. మహీంద్రా థార్లో కూడా ఇక్కడే ఉంటాయి ఎగ్జాక్ట్గా. సో దీస్ ఆర్ ద సోనీ స్పీకర్స్ మన కార్లో ఉండేది. లోపల బ్లాక్ అండ్ బ్లాక్ ఇచ్చాడు సూపరు. అండ్ ఇక్కడ లెదర్ ట్రీట్మెంట్ స్టిచ్చింగ్ ఇచ్చాడు, డబుల్ స్టిచ్చింగ్. హైలైట్ ఉంది అయితే చూడటానికి లోపల ఇంటీరియర్ అంతా, విచ్ ఇస్ వెరీ నైస్. సీట్స్ కన్నిటికి. సో స్ట్రైట్ అవే మనం బైక్ లాంచ్ చేద్దాం. సో మన స్క్రీన్ ఇక్కడ వరకు ఉంది. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్, జస్ట్ ఇక్కడ వరకే ఉంది. మనకు చూడటానికి మొత్తం ఇక్కడ దాకా ఇచ్చేసి ఉంటే బాగుంది, కానీ ఈ స్పేస్లో ఇక్కడ వరకు ఉంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇక్కడ వరకే ఉంది. ఇన్ఫోటైన్మెంట్ కూడా ఇక్కడ వరకు ఉంది. మ్యూజిక్ సంబంధించిన స్విచెస్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన స్విచెస్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ బటన్తో మనం చూసుకోవచ్చు. ఫ్యూల్ ఉంది, వెహికల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, డ్రైవ్ అసిస్ట్, డిస్ప్లే లేఅవుట్, సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. సో ఇట్లా పెడితే మాన్యువల్ అనమాట. సో మనం డ్రైవ్లో పెట్టినా సరే ఇది పార్కింగ్ హోల్డ్లో ఉంది కాబట్టి కార్ అనేది ముందుకెళ్దు. సో అండ్ ఇవి వెంటిలేటెడ్ సీట్స్. సో మనకి చాలా కంఫర్టబుల్గా వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చారు. చాలాసేపు ఇక్కడ ఎత్తుతున్నాను అనమాట. వేరియస్ ఫిజికల్ బటన్ వెంటిలేటెడ్ సీట్స్కి అన్నీ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ డ్యూల్ ఛానల్ ఏసీ. సో ఎవరికాల్ సెపరేట్గా మనం ఎవరికి కావాల్సిన ఏసీ వాళ్ళకి పెట్టుకోవచ్చు, దాని ప్రాబ్లం లేదు. అండ్ ఏదైనా వెంటిలేటెడ్ సీట్స్ బటన్ కనిపించట్లేదు, ఏది అని చూస్తే ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇన్ఫర్టైన్మెంట్లో ఉంది. సో వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. పియానో టైప్ స్విచ్చెస్ మనకి మహీంద్రా థార్లో కూడా ఉంటాయి, మహీంద్రా అన్ని కార్లు కూడా ఇలాగ ఉంటాయి అనమాట. పియానో టైప్ స్విచ్చెస్, ఇలా పియానో వాయించినట్టు ఉంటుంది మొత్తం అంతా. సో దిస్ ఇస్ ద గ్లో బాక్స్. వెరీ అగ్లీ బట్ వెరీ హ్యూజ్, చాలా పెద్ద గ్లో బాక్స్. అండ్ మిర్రర్ లేదు. హియర్ ఈస్ ద మిర్రర్ విత్ లైట్. అండ్ లెట్స్ కమ్స్ బెస్ట్ పార్ట్, గోగుల్స్, పానరామిక్ సన్ రూఫ్. 1 ట్యాప్ అట్లా వెళ్ళిపోద్ది. అదమ్మా, ఒక ఇద్దరు మనుషులు ఈజీగా ఇద్దరు మనుషులు ఇక్కడ నుంచుని ఎదిరిపోయి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద వ్యూ అక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో అగైన్ 1 ట్యాప్. అదొకటే క్లోజ్ అయింది అని అనుకుంటారు అంతే. ఇది కూడా క్లోజ్ అయిపోద్ది 1 ట్యాప్తో. సో అందరికి ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఫ్రంట్ డాష్ కెమెరా వేయించుకోండి. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది, చాలా విధాలుగా యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ మనకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది పార్కింగ్ ఆఫ్ చేసాక కూడా, కార్ ఆఫ్ చేసి పార్కింగ్లో పెట్టాక కూడా ఇది టైం ల్యాప్స్ రికార్డ్ అవుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, కార్ దగ్గర ఎవరైనా ఏం చేస్తున్నారు అనేది అంతా రికార్డ్ అవుద్ది. సో యూజ్ దిస్ డాష్ కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, 2 సైడ్లు కూడా డాష్ కెమెరా యూజ్ చేయడం చాలా మంచిది. అంతే మన ఫీచర్స్. సో ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సి టైప్ పోర్ట్స్ ఇక్కడ లేవు, ఓన్లీ యూఎస్బీ ఉన్నాయి. డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి దీంట్లో, జిప్, జాప్, జూమ్ అని చెప్పి 3 డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ, జిప్, జాప్, జూమ్. సో ఈ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ యాపిల్, ఆండ్రాయిడ్ కార్ప్లే అన్నీ తెలిసినాయే, ప్రతి కార్కి ఉంటాయి ఫీచర్స్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని డ్రైవ్ చేసి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పడమే. లెట్స్ గో. మనం రివర్స్ గేర్ వేయగానే మనకి వ్యూ అయితే ఎట్లా ఉంటుంది. దిస్ బ్యాక్ కెమెరా అండ్ ఇది ఓవరాల్ 360. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది 3D వ్యూ అనమాట. మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అంతా. ఓవర్ విఎం మిర్రర్స్ దగ్గర ఉన్న కెమెరాస్ ఈ 2. సో ఇది బ్యాక్ వన్, ఇది ఫ్రంట్ వన్. ఇదే కాన్స్టెంట్గా చూపిస్తుంది, అండ్ రెగ్యులర్. ఎస్,
2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. 182 హార్స్ పవర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పవసలేదు. సో 7 సీటర్ కాబట్టి మనం ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఈజీగా స్ట్రెస్ లేకుండా మనం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎంత లాంగ్ వెళ్ళినా సరే నో ఇష్యూస్. అండ్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది టాప్ ఎండ్ కాబట్టి ఇట్స్ అరౌండ్ 25+ ఈ కార్. సో ఇబోనేషన్కి అయితే మనం ఎక్స్ట్రా 15,000 అయితే పే చేయాలి ఫర్ ఈ బ్లాక్ కాస్మెటిక్స్, బ్లాక్ గ్రిల్స్, అలాయ్ వీల్స్ అన్నిటికి మాత్రం ఎక్స్ట్రా 15K వీ షుడ్ పే. సో ఇవన్నీ యాక్సరీస్, ఇవన్నీ కార్తో పాటు అయితే ఎవరు సన్ బ్లైండర్స్, ఇవన్నీ యాక్సరీస్ మనం ఇప్పించుకోవాలి. దిస్ కెమెరా, డాష్ కెమెరా అన్ని. అడాస్ లెవెల్ 2 ఉంది దీనికి. సో అడాస్ లెవెల్ 2 లేన్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్, ఆల్ ఎవ్రీథింగ్ అడాస్ లెవెల్ 2లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయితే అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీనికి. అండ్ మెయిన్లీ మహేంద్ర 5 స్టార్ రేటింగ్. సో కార్ గురించి చూసుకోవాల్సిన వద్దు. తీసుకుంటే ఇలాంటి టాప్ ఎండ్ తీసుకుంటే ఆల్ ఫీచర్స్తో మనకు వస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ప్రశాంతంగా ఉంది వెనకాల, అలా చల్లగా తగులుతుంది. నేను స్వెట్ షర్ట్ వేసుకున్నా, చాలా మంచి నీట్గా తగులుతుంది. సో బయట నుంచి కార్ చాలా అగ్రెసివ్ కనిపిస్తుంది, వెరీ అగ్రెసివ్, లుక్స్ వెరీ బీస్ట్, హ్యూజ్గా కనిపిస్తుంది మనకి, ఎందుకంటే 7 సీటర్ కాబట్టి. మనకి ఫ్రంట్ రో అండ్ సెకండ్ రో మాత్రం హైలైట్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ రో ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్. ఇప్పుడు ఏ కార్ అయినా సరే థర్డ్ రో ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ అయితేనే మనకు బెటర్గా ఉంటుంది. సో దీని మైలేజ్ విషయానికి వస్తే మనకి హైవేస్లో అరౌండ్ 14 to 16 మిడిల్ వస్తుంది, 14 to 16 అరౌండ్. సో ఆరామ్సే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మనం దీన్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలామంది ఎక్స్యూవీ ఓనర్స్కి కంప్లైంట్ ఏముందంటే మైలేజ్ తక్కువ అని చెప్పి. డీజిల్ 16 to 18 పర్ఫార్మెన్స్ చేస్తే బాగున్నాను, బట్ ఇది 7 సీటర్ కాబట్టి, ఇంత లగ్జరీస్ కాబట్టి అంత రాకపోవచ్చు. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 60 లీటర్స్ డీజిల్ది. ఓవరాల్గా కార్ అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్ పుల్ అయితే ఉంది కార్ది, బట్ ఎందుకో ఈ ఆటోమేటిక్ అనేది మనకి అంత ఎక్కదు మాన్యువల్తో పోల్చుకుంటే. మాన్యువల్లే సూపర్ కిక్. ఈ ఎలక్ట్రానిక్ సీట్స్, అడ్జస్టబుల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో లిటిల్ బిట్ ల్యాగ్. మన మాన్యువల్ లాగా ఇలా ఏసీ తీయడానికి అంత ఇదిగా లేదు. ఓకే, లగ్జరీ ఫీల్ అంతే, కానీ మనకంత ఫీల్ అనిపించలేదు. సో ఇట్లా సిగ్నల్ వేయగానే ORVM మిర్రర్స్ దగ్గర ఉన్న కెమెరా మనకి ఇన్ఫోటైన్మెంట్లో డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా బండి అయితే బాగుంది. వన్ మెంటర్ మనం ఆటోమేటిక్గా ఏం చేయాల్సిన పని లేదు. ఒక లెగ్, ఒక హ్యాండ్ ఇలా పెట్టుకొని, ఎలాగో లేన్ అసిస్ట్ ఉంటుంది కాబట్టి లేన్ అసిస్ట్లో కూడా చేతులు తీసి లైన్లో వెళ్తుంది కాబట్టి ఇట్లా వెళ్ళిపోవడమే. సో ఫీచర్స్ ఎక్కువైపోయింది కార్లో. సో టెస్లా లాగా ఇంక పడుకుంటే కార్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం లొకేషన్ పెట్టి వదిలేస్తే కార్ వెళ్ళిపోవాలి, ఇంక వెళ్ళిపోయి అక్కడ పార్క్ చేసుకోవాలి. ఇంకా ఆటోమేటిక్ రైన్ వైపింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో ఆటోమేటిక్గా రైన్ పడగానే అయ్యే డిటెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా వైప్ అయితే అయిపోతాయి. ఈ లైన్ అసిస్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సింగిల్ రోడ్, ఇది మిడిల్లో లైన్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కార్ ఉంది, దాన్ని నేను ఓవర్టేక్ చేద్దాం అనుకుంటున్నాను. సింగిల్ రోడ్ అంటే 1 వేలో. ఇప్పుడు ఆ లైన్ వల్ల స్టీరింగ్ ఇట్లా రాట్లా, అలాగే ఉండిపోతుంది పక్కన ఆ వైట్ లైన్ అసిస్ట్ వల్ల. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో వస్తుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బాయ్స్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జస్ట్ ఫాలో ద ఛానల్. థ్యాంక్ యూ.